హలో అండ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు కనుక మన వీడియోలోకి వచ్చేసి టాపిక్ ఏంటంటే ఎస్ఎస్సి జీడీ 2024లో ఎవరైతే జాబ్ సంపాదించారో వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ వెళ్తున్నారు కదా. సో వారికి అందరికీ డౌట్ ఉండవచ్చు క్యారెక్టర్ సర్టిఫికేట్ ఎలా నింపాలనేసి, అలాగే మెయిల్కి వస్తున్నటువంటి అటెస్టేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలనేసి. సో అలానే కాదు, నాకు చాలామంది నేను చేసినటువంటి లాస్ట్ వీడియోలో చాలామంది కామెంట్ రూపంలో అడగడం జరిగింది, అన్న ఏ క్యారెక్టర్ సర్టిఫికేట్ ఎలా నింపాలనేసి, అలాగే అటెస్టేషన్ ఫామ్ కూడా ఎలా ఫిల్ చేయాలనేసి ఒక వీడియో చేయండి అన్న అనేసి పెట్టారు. ఇంకొక బ్రదర్ కూడా అడిగాడు ఎల్డీసీ లోకల్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ గురించి, అసలు ఏంటి ఎగ్జామ్ అంటే ఎలా ఉంటుంది, అది ఎవరెవరు కండక్ట్ చేస్తారనేసి అదొకటి అడగడం జరిగింది. సో ఇదే డౌట్ కాదు, చాలా డౌట్స్ ఉన్నాయి చాలామందికి. సో ఈ డౌట్స్ అన్ని క్లియర్ చేయడం కోసం నేను మళ్ళీ ఒక వీడియో చేశాను. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే మన ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చారో సబ్స్క్రైబ్ చేసి పక్కన ఏదైతే బెల్ ఐకాన్ ఉందో అది ఆల్ క్లిక్ చేసుకొని పెట్టుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ముందుగా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే క్యారెక్టర్ సర్టిఫికేట్ అండి. క్యారెక్టర్ సర్టిఫికేట్ ఆఫ్ ది క్యారెక్టర్ అని ఉంది కదా, వీళ్ళు మీరందరికీ కూడా మీకు ఏమంటారు, కలెక్టర్ వెనక మీకు పక్క ఈ క్యారెక్టర్ సర్టిఫికేట్ అనేది వస్తుంది. సో ఎలా ఫిల్ చేయాలనేసి నేను చెప్తాను, చూడండి ఒకసారి. చూడండి, ఫస్ట్ అయితే మన పేరు ఇందులో రాయాలండి. అమ్మాయి అయితే అమ్మాయి పేరు రాయండి, అబ్బాయి అయితే అబ్బాయి పేరు రాయండి. ఇక్కడ సన్ ఆఫ్ వచ్చేసి మనకు ఫాదర్ నేమ్ రాయండి. ఇక్కడ ఫాదర్ నేమ్ రాసిన తర్వాత ఇక్కడ ఇయర్స్ అనేది ఉంది చూడండి. అంటే మనం అది ఏంటంటే మీ యొక్క ప్రిన్సిపల్ కానీ సార్ కానీ ఎన్ని సంవత్సరాలను తెలిసినవి అనేసి ఒక అది ఇవ్వడం జరిగింది. సో అంత ఎవరు పట్టించుకోరు దాన్ని. నార్మల్గా అయితే 5 months అట్లా, 5 years 2 months అట్లా సంథింగ్ మీ ఇష్టం ఉన్నంత చేసుకోండి, దాంట్లో నో ప్రాబ్లం, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా, ఇక్కడ ఇది రాయండి. ఇక్కడ 5 years అనేసి 5 years తర్వాత 2 months అట్లా ఎక్స్ట్రా ఏదో ఒకటి రాసేయండి. ఎవరేం కూడా ఏమన్నా డౌట్ ఏం అడగరు. ఇంకొకటి మనం మళ్ళీ ఇక్కడ కింద కూడా మన పేరు రాయాల్సి ఉంటుంది. మన పేరు రాసిన తర్వాత ఇక్కడ మన యొక్క ప్లేస్ అంటే మీ యొక్క ప్రిన్సిపల్ సిగ్నేచర్ కానీ ఎవరైతే గెజిటెడ్ ఆఫీసర్ ఎక్కడ పెట్టిస్తున్నారో ఆ ప్లేస్ ఇక్కడ రాయాలండి. ఏ రోజైతే పెట్టిస్తున్నారో ఆ రోజు డేట్ కూడా వేయవలసిన అవసరం ఉంటుంది. చూడండి, ఇక్కడ నేను స్కూల్ సిగ్నేచర్ స్కూల్ ప్రిన్సిపల్ అయితే పెట్టేయడం జరిగింది. గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ది నేను పెట్టించాను. సో ప్రిన్సిపల్ సిగ్నేచర్ ఉండాలి విత్ గ్రీన్ పెన్ తోటి, విత్ స్టాంప్ మాత్రం 100% ఉండాల్సిన అవసరం ఉంటుందండి. స్టాంపు ఆరు గ్రీన్ పెన్తో సిగ్నేచర్ 100% ఉండాల్సిందే. ఆ స్కూల్ అంటే చిన్న స్కూలే కానీ పెద్ద స్కూలే కానీ గ్రీన్ పెన్ వాళ్ళది మాత్రం 100% ఉండాల్సిందే. కింద వచ్చేసి రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించింది మనకి కింద ఉండడం జరుగుతుంది చూడండి. డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఆర్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ఆఫీసర్ అండ్ అదర్ దే సూపరియర్ ఆఫీసర్. కాబట్టి మనం ఫస్ట్గా డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ సంతకం కావాలంటే ముందుగా మన మండలంలోని తహసీల్దార్ ఎంఆర్ఓది సిగ్నేచర్ మాత్రం ఇంపార్టెంట్ అండి. ఇక్కడ పక్కన ఏదైతే ఎంఆర్ఓ సిగ్నేచర్ అని పెట్టించాను కదా చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఎంఆర్ఓ సిగ్నేచర్ పెడితేనే ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో మనకు ఈ సిగ్నేచర్ ఏదైతే కనిపిస్తుందో ఫస్ట్ ఎంఆర్ఓ పెట్టాలి. ఎంఆర్ఓ పెడితేనే మనకి ఈ సిగ్నేచర్ పెడుతుండు. కాబట్టి ఫస్ట్ మీరు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి ఇట్లా సార్ మాకు జాబ్ వచ్చింది అనేసి చెప్పేస్తే, క్లారిటీగా చెప్తే ఎంఆర్ఓ పెట్టనంటాడు. సో మనం రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం మనది కాబట్టి రిక్వెస్ట్ చేయాలి. సో అటు ఇటు అతన్ని బతలాడేసి ఎంఆర్ఓతో సిగ్నేచర్ పెట్టించిన తర్వాత మన డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ దగ్గరికి ఆర్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్. డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ అంటే మనకు కలెక్టర్ వాళ్ళు పెద్ద బిజీలో ఉంటారు కాబట్టి మన సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి. సో ఇతను చూడగానే ఈ ఎంఆర్ఓ సిగ్నేచర్ పెట్టిండు కదా మన పక్కన, ఎంఆర్ఓ అవుతుందో తహసీల్దార్ అనేసి ఇది చూస్తాడు. ఇది చూడగానే మనకి ఎమ్మటే పెట్టేస్తాడు, అది అందులో డౌట్ ఏం లేదు. కాబట్టి ఫస్ట్ మనం పెట్టాల్సింది ఇదైతే తహసీల్దార్ తోటి ఎంఆర్ఓ అనేది పెట్టించుకున్న తర్వాత పక్క మీరు డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళొచ్చు. సో ఇది క్యారెక్టర్ సర్టిఫికేట్ గురించి. సో నెక్స్ట్ వచ్చేసి స్టాంపు మాత్రం బరాబర్ గుర్తుంచుకొని, స్టాంపు మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టాంపు మాత్రం మర్చిపోకండి ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఓకేనా, గ్రీన్ పెన్ సిగ్నేచర్ ఉండాలి, స్టాంపు మాత్రం 100% ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి అటెస్టేషన్ ఫామ్ అండి. అటెస్టేషన్ ఫామ్ ఏదైతే మీకు మెయిల్స్ వస్తున్నాయో అటెస్టేషన్ ఫామ్ గురించి చెప్తాను, నింపాలా వద్దనేసి. అటెస్టేషన్ ఫామ్ గురించి నేను చెప్తున్నాను, వినండి. ఏదైతే మెయిల్కి వస్తుందో అది మీ యొక్క తెలిసిన డీటెయిల్స్ అయితే నింపండి, తెలియనివి అయితే విసిపెట్టండి. ట్రైనింగ్లో 100% మీతో నింపిస్తారు. సో తెలియకుండా మాత్రం నింపకండి. నేను చాలా తప్పులు చేశాను, ఈ వీడియోలో చూపెడతాను కూడా, చూడండి తప్పులు కూడా. మీకు తెలిసినవి అయితేనే నింపండి. ఇక్కడైతే రెజిమెంట్ నెంబర్ ఉందో మీ యొక్క అదైతే నెంబర్ ఉంటుంది కదా, రోల్ నెంబర్ సంథింగ్, అదైతే నింపండి. ఇక్కడ
ఇక్కడ ర్యాంక్ వచ్చేసి మన కానిస్టేబుల్ జీడీ అని పెట్టండి. ఇంకోటి మన పేరు ఒకటి ఉంటుంది, పేరు నింపండి. అలాగే చూడండి, నేను చాలా తప్పులు చేశాను, ఇది కూడా తప్పులు చేయొద్దు. అందుకే కాబట్టి మీకు చెప్తున్నా ఏంటంటే, ఏదైతే ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళాక 100% వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు. చేసే ముందు అటెస్టేషన్ ఫాము, నామినల్ రోల్ ఫామ్, అలాగే ఇంకో సంథింగ్ ఏంటి, ఈ 3 ఫామ్లు అయితే 100% ఫిల్ చేస్తారు. అటెస్టేషన్ ఫామ్ కానీ, ఎన్రోల్మెంట్ ఫామ్ కానీ, నామినేషన్ ఫామ్, ఈ 3 ఫామ్లు 100% ఫిల్ చేస్తారు. మీరు తొందరపడి ఫిల్ చేయకండి. మరీ చెప్తున్నాను, తొందరపడి ఫిల్ చేయకండి. నేను చూడండి, ఇక్కడ నా ఫోటో ప్లేస్లో నేను 10th మెమో పెట్టాను, మేజర్ తప్పు అయింది. కాబట్టి దీనివల్ల మనకు యూజ్ ఏం లేదు. కాకపోతే నింపి పెట్టాలి. కాబట్టి తొందరపడకుండా నింపకండి. ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళాక 100% నింపొచ్చు. మీ ఒకవేళ నింపాలి అని తొందర అనుకుంటే మాత్రం తెలిసిన డీటెయిల్స్ మాత్రమే నింపండి, తెలవని మాత్రం నింపకండి. ఒకవేళ సక్సెస్ కాకపోతే, అది సబ్మిట్ కాకపోతే ఇచ్చిపెట్టండి, నో ప్రాబ్లం ఏమీ లేదు అందులో. తెలిసినవైతే నింపండి. చూడండి, ఫ్యామిలీ డీటెయిల్స్ అవన్నీ కూడా నింపాను నా దాంట్లో. సో అందుకే నేను చెప్తున్నాను మళ్ళీ ఎడ్యుకేషనల్ వివరాలు కూడా చూడండి. ఇందులో గ్రాడ్యుయేట్, ఎస్ఎస్సి, ఇంటర్ 3 పెట్టాను నేను. కాబట్టి తెలిసిన వివరాలు మాత్రం 100% నింపండి, తెలవని మాత్రం 80% కూడా నింపకూడదు. ఓకేనా, తప్పు చేయకండి. చూడండి, నెక్స్ట్ ఎన్రోల్మెంట్ ఫామ్ కూడా ఉంటుందండి. అందులోనే ఎన్రోల్మెంట్ ఫామ్ కూడా ఉంటుంది, అటెస్టేషన్ ఫామ్ ఉంటుంది, ఎన్రోల్మెంట్ ఫామ్ ఉంటుంది. ఎన్రోల్మెంట్ ఫామ్లో కూడా తప్పులు చేయకుండా నింపండి. చూడండి, రెజిమెంట్ నెంబర్ కాడ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ సంథింగ్ ఇది ఉంటుంది, ఆ రోల్ నెంబర్ వేసేయండి. బ్లడ్ గ్రూప్ తెలిస్తే బ్లడ్ గ్రూప్ వేయండి. అలాగే నామ్ వచ్చేసి మీ యొక్క నామ్ రాయండి, క్యాస్ట్ రాయండి, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వేయండి. చూడండి, డేట్ ఆఫ్ బర్త్ నాది కూడా తప్పుపడింది. సో ఇబ్బంది ఏం లేదు, నింపవచ్చు. కాబట్టి తొందరపాట్లు కూడా నింపన అవసరం కూడా లేదు. మీరు ట్రైనింగ్ సెంటర్ వెళ్ళాక కూడా నింపొచ్చు. చూడండి, డేట్ ఆఫ్ బర్త్ నా తప్పు ఉన్నది. అలాగే వచ్చేసి పోస్ట్ ఆఫీసు, డిస్ట్రిక్ట్ ఇవన్నీ కూడా నింపండి. ఇవన్నీ డీటెయిల్స్ కూడా మేము తెలిసినవి, ఇవన్నీ నింపేసేయండి. ఇంకో ఫామ్ ఏంటి, ఇదైతే ఎన్రోల్మెంట్ ఫామ్ అయిపోయింది కదా, ఇంకో ఫామ్ గురించి చెప్పానండి. ఇది వచ్చేసి నామినేషన్ ఫామ్ అండి. చూడండి, నామినేషన్ ఫామ్లో కూడా సేమ్ ఇదే ఉంటుంది. రెజిమెంటల్ నెంబర్ ప్లేస్లో రోల్ నెంబర్ వేయండి. ర్యాంక్ వచ్చేసి కానిస్టేబుల్ జీడీ ఎగ్జామ్ 2022 అందులో ఆప్షన్ వస్తుంది అనుకుంటా, అది పెట్టేయండి. నేమ్ వచ్చేసి మీ యొక్క నేమ్ రాయండి. యూనిట్ హెడ్ క్వార్టర్ అది ఎట్లాంటివి వేసి పెట్టండి. చూడండి, సేమ్ మళ్ళీ ఇవే. మీ యొక్క ఫ్యామిలీ డీటెయిల్స్ అడుగుతుంది. చూడండి, ఇక్కడ ఫ్యామిలీ డీటెయిల్స్ అన్నీ కూడా నింపేసేయండి. ఫ్యామిలీ డీటెయిల్స్, వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది, అంటే మీ రిలేషన్ ఏంటి, ఫాదర్ మదర్ అనేసి అదొకటి నింపేసేయండి. ఇంకా మీ యొక్క నామినేషన్, ఇది నామినేషన్ ఫామ్ కదండి. అంటే మీ యొక్క నామినీ, ఒకవేళ మనం చనిపోయినా కానీ నామినీ డబ్బులు ఇవ్వాలన్నా కానీ నామినీ ఉంటుంది కదా. సో ఆ నామినీ డీటెయిల్స్ అనేది ఎవరు ఇస్తారనేసి మనకి ఇక్కడ అడగడం జరుగుతుంది. చూడండి, మా అమ్మది ఇచ్చాను, నేను మదర్ ఇచ్చాను, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాను. 100% అడుగుతాడు ఇక్కడ. పర్సెంట్ అనేసి ఎంత పర్సెంట్ ఇస్తావు అనేసి అయితే 100% అమౌంట్ అనేసి ఇచ్చాను. అడ్రస్ అడుగుతాడు, అడ్రస్ నింపండి. ఇదైతే నామినేషన్ ఫామ్లో, నామినేషన్ ఫామ్లో మీరైతే ఎవరైతే ఇవ్వాలనుకుంటున్నారో నామినీ కింద 100% వాళ్ళకి ఇచ్చేయండి. ఒకరికి ఇద్దరిది కూడా పెట్టవచ్చు, 50% కూడా పెట్టవచ్చు, నో ప్రాబ్లం. సో ఇది మేజర్గా ఇందులో ఇవన్నీ ఏం ఫిల్ చేయని అవసరం లేదు. జస్ట్ మీ నేమ్ కొట్టి మాత్రం ఇచ్చి పెట్టండి, నో ప్రాబ్లం. లేదా అంతకు డౌట్ ఉంటే మాత్రం ట్రైనింగ్ సెంటర్ వెళ్ళాక మాత్రమే నింపండి. నో టెన్షన్, ఇందులో నో ప్రాబ్లం. తప్పులు పోయినా ఏం ప్రాబ్లం ఏమీ లేదు. మరీ చెప్తున్నాను, తప్పులు పోయినా ప్రాబ్లం ఏం లేదు. ఇంకొక డౌట్ అండి, ఎల్డీసీఈ ఎగ్జామ్ అంటే లోకల్ డిపార్ట్మెంటల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అండి. ఇది వచ్చేసి మన ఫోర్స్లో అండర్ సిఏపిఎఫ్ కింద మనకు ప్రతి ఒక్క ఇయర్కి నోటిఫికేషన్ వస్తుంది. సో ముందుగా ఈ నోటిఫికేషన్కి అంటే వస్తే చెప్తారు వీళ్ళు, మన సార్ వాళ్ళు చెప్తారు, ఇట్లా నోటిఫికేషన్ పడింది, రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు అనేది. డిగ్రీ క్వాలిఫికేషన్ ఎవరైతే ఉందో వారందరికీ కూడా చెప్తారు. సో దీనికి ఎప్పుడు ఎలిజిబుల్ అంటే, ముందుగా మనం 4 ఇయర్స్ మాత్రం సర్వీస్ ఉండాలండి పక్క. ఈ ఎగ్జామ్ ఒకవేళ రాయాలంటే నువ్వు అందులో ఎస్ఐ లెవెల్ నుంచి ఎగ్జామ్ రాయాలనుకుంటే ముందుగా నువ్వు ఏదైతే సర్వీస్లో ఉన్నావో, బీఎస్ఎఫ్ కానీ, సిఆర్పిఎఫ్ కానీ, సిఏఎస్ఎఫ్ కానీ, ఐటీబీఎఫ్ కానీ, అస్సాం రైఫిల్ కానీ, ఎస్ఎస్బి కానీ, ఏదైతే ఫోర్స్లో ఉన్నావో ఆ ఫోర్స్లో నువ్వు మినిమం 3 ఇయర్స్ మాత్రం పక్కా చేయాల్సి ఉంటుందండి. 3 ఇయర్స్ చేసిన తర్వాత మీ సార్లే మీకు చెప్తారు, ఇట్లా ఎస్ఐ నోటిఫికేషన్, ఎల్డీసీ నోటిఫికేషన్ వచ్చింది, ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోవచ్చు, రాసుకోవచ్చు అనేసి చెప్తారు. సో మీరు తొందరపడాల్సిన అవసరం లేదు. అందుకే నేను చెప్తున్నాను, సర్టిఫికేట్లు ఎంతవరకు ఉంటే అంతవరకు ఇస్తేనే బెటర్ మీకు.
డిగ్రీ క్వాలిఫికేషన్ అంటే డిగ్రీ క్వాలిఫికేషన్ వరకు ఇచ్చేయండి, నో ప్రాబ్లం, అందులో ఇబ్బంది ఏమీ లేదు. డిగ్రీ వరకు ఇచ్చేయండి. ఇది ప్రతి ఇయర్ పడుతుందండి, ప్రతి ఇయర్ 2 times అట్లా పడుతుంది, నోటిఫికేషన్ వస్తుంది, వాళ్ళు చెప్తారు. ఇంకొకటి వచ్చేసి ఎస్బీఐ బ్యాంకు గురించి అండి. చాలామంది డౌట్ అడగడం జరిగింది. ఎస్బీఐ బ్యాంక్ 100% ఎస్బీఐ బ్యాంకే ఉండాలి. అలాగే వచ్చేసి అందులో ఏదైతే మొబైల్ నెంబర్ ఉన్నదో ఆ మొబైల్ నెంబరు మీ యొక్క జీడీలో నెంబర్ ఇచ్చారు కదా, ఎస్ఎస్జీడీకి సంబంధించి నోటిఫికేషన్లో నెంబర్ ఇచ్చారు కదా అప్లై చేసేటప్పుడు, ఆ నెంబరు ఏదైతే ఎస్బీఐ బ్యాంక్ నెంబర్ 2 కూడా సేమ్ ఉండాల్సిన అవసరం ఉంటుందని పక్క. ఇంకొకటి చెక్ బుక్ కూడా అప్లికేషన్ తీసుకోండి. చెక్ బుక్ మాత్రం 100% చెక్ బుక్ కూడా అవసరం ఉంటుంది. ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉంటుందో దాన్ని అప్లై చేసుకోవడానికి మనకు ఇదేమంటారు చెక్ బుక్ మాత్రం 100% అవసరం ఉంటుంది. సో చెక్ బుక్ కూడా అప్లికేషన్ పెట్టుకోండి. చాలామంది అడుగుతున్నారు ఇది జాయింట్ అకౌంట్ కావాలనేసి. జాయింట్ అకౌంట్ అవసరం లేదు బ్రదర్, నువ్వు మేజర్ అయ్యి ఆల్రెడీ ఉంటావు. మేజర్ అయ్యి 18 సంవత్సరాలకు ఎక్కువ ఉన్నాయంటే నీకు 100% నీకు సింగిల్ అకౌంట్ ఇస్తాడు. సో నీ అకౌంట్ సపరేట్ చేయించుకోకనివే, ఇబ్బంది ఏం లేదు. అందులో వాళ్ళు చేయమంటే చేస్తారు. ఇట్లా నాకు జాబ్ వచ్చిందని చెప్పండి, మీకు క్లారిటీగా వాళ్ళే చేసి ఇస్తారు. సో సింగిల్ అకౌంట్ చేసుకోండి, మేజర్ అకౌంట్ చేయించుకోండి. మైనర్ అకౌంట్లో ఎవరైతే ఉన్నాయో మేజర్ అకౌంట్ చేయించుకోండి. అలాగే శాలరీ అకౌంట్ చేయించుకోవాలనేసి మనం చాలామంది కామెంట్ రూపంలో అడగడం జరిగింది. శాలరీ అకౌంట్ ఇప్పుడు చేయరండి మీరు. ఒకవేళ వాళ్ళు చేస్తే ఓకే చేయించుకోండి, లేదంటే మాత్రం తర్వాత మీరు వచ్చినట్టు మీకు మిడ్ టర్మ్లో బ్రేక్ ఇస్తారు, 15 days అట్లా లీవ్ ఇస్తారు. వచ్చిన తర్వాత అప్పుడు మీకు పే స్లిప్లు ఇస్తే ఆటోమేటిక్గా వాళ్ళే చేసేస్తారు. మనకు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ కింద సిఏపిఎస్పి అకౌంట్, గోల్డ్ అకౌంట్ చేపిస్తారు వాళ్ళు. మనకి ఇప్పుడు అవసరం లేదు. అది మీరు మిడ్ టర్మ్లో వచ్చినప్పుడు వాళ్ళే మనకు ఒక స్లిప్ రాసిస్తారు మనం ఫోర్స్ నుంచి. ఆ స్లిప్ తీసుకొచ్చి ఇచ్చేస్తే మనకు ఎస్బీఐ బ్యాంకులో ఇస్తే వాళ్ళే మనకు సిఏపిఎస్పి గోల్డ్ అకౌంట్ కింద మార్పిస్తారు, వాళ్ళే మార్చేస్తారు, ఇబ్బంది ఏం లేదు. చెక్ బుక్ మాత్రం 100% కావాలండి, చెక్ బుక్ తీసుకోండి. అలాగే వచ్చేసి ఏదైతే ఆధార్ కార్డు కానీ ఇంకోటి పాన్ కార్డు కానీ ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటే మీకు చాలా మంచి బెటర్ అనేసి అయితే నేను చెప్తున్నానండి. ఏవైతే అప్లికేషన్ ఇవన్నీ ఉన్నాయి కూడా అవన్నీ కూడా అప్డేట్ చేసి పెట్టుకోండి. ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఎస్బీఐ బ్యాంక్ అని చెప్పిన కదా, ఇవన్నీ కూడా అప్డేట్ చేసి పెట్టుకుంటే బెటర్. సో ఇదండి ఈరోజు వీడియోలో. మన వీడియోకి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా కొంత మంచి శుభవార్త వింటారు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం మన ఇన్స్టాగ్రామ్లోనే ఐడి లాస్ట్ వీడియోలో పెట్టాను, ఇప్పుడు కూడా పెడుతున్నాను, ఒకసారి చూడండి. సో ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి. ఏ డౌట్స్ ఉన్నా మీరు దీనికి మెసేజ్ చేయవచ్చు, నేను 100% రిప్లై ఇస్తాను. ఒకవేళ డ్యూటీలో ఉంటే మాత్రం డ్యూటీ నుంచి ఇచ్చిన తర్వాత కూడా 100% రిప్లై ఇస్తాను. వీలైతే కాల్ కూడా మాట్లాడతాను. సో ఏం డౌట్స్ ఉన్నా కూడా నాకు ఇందులో మెసేజ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా వీడియో షేర్ చేయండి, వాళ్ళు కూడా ఒక మంచి శుభవార్త వింటారు కాబట్టి వాళ్ళకు కూడా తెలియదు కదా, వాళ్ళు కూడా వింటారు. అలాగే మన వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరండి. సో లైక్ చేస్తే నాకు కూడా కొంచెం అనిపిస్తుంది, అంటే వీడియో ఎంతవరకు చేరుతుంది అనేసి అయితే నాకు కూడా అనిపిస్తుంది కదా. సో వీడియోని కూడా లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, 100% సబ్స్క్రైబ్ చేయండి. పక్కన అనేది బెల్ ఐకాన్ ఉందో ఆల్ క్లిక్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్, జై భారత్.